అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 11వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం, ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా లభిస్తుంది, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారబోతుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో చక్కని రూప లావణ్యం కలిగిన వారు, ఎంతో మనోధైర్యం కలవారు, అలాగే ఎంతో గుండె ధైర్యం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాకతో వీరికి ఒక గొప్ప అద్భుతమైన యోగం అయితే జరగబోతుంది. ఆ వ్యక్తి రాకతో వీరికి మాత్రం ఆ యోగాన్ని వీరు చాలా ఆనందకరంగా అయితే ఆశాజనకంగా అయితే చెప్పుకోబోతున్నారు. అయితే ఈ యొక్క రాశిగల వారికి మాత్రం గ్రహాల యొక్క అనుకూల స్థితి చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది. గ్రహాలన్నీ చాలా అనుకూలంగా, ఈ గ్రహాల అనుగ్రహం కూడా వీరికి చాలా బాగా చక్కగా అయితే పనిచేయబోతుంది. చెడు కర్మలు చేసేవారికి చెడుగా ఉంటుంది, మంచి కర్మలు చేసేవారికి మంచిగా ఉంటుంది. ఆ భగవంతుడు ఎప్పుడు మంచివారికి మంచి చేస్తాడని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ మనసులో పూర్తిగా ఎప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉండాలన్న ఒక ఆలోచన, తపన నిండి ఉంటుంది. అనవసరమైనటువంటి దోషాలు ఎవరికి కూడా చేయరు. అలాగే మంచి మాటలు, మంచి పనులు, మంచి సూచనలు, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు చేయడంలో చాలా నేర్పరనైతే చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీరికి మాత్రం రేపటి రోజున ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అయితే ఒక యోగం అయితే ఉంటుంది. ముందుగా ఈ యొక్క రాశిగల వారికి మాత్రం ఒక అద్భుతమైన క్షణాలు అనేది వీరి ముందు ఉండబోతున్నాయి. ఒక కొత్త వ్యక్తి రాకతో వీరికి కొన్ని యోగాలు అయితే గడపడబోతున్నాయి. కొన్ని క్షణాలు వీరికి ఉన్నట్టుండి మంచి మనసు వలన కావచ్చు, ఏదో ఒక విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కూడా కావచ్చు, అనేక రాశుల వారికి మాత్రం చాలా అద్భుతమైన యోగం అయితే వీరికి చాలా మెండుగా కనబడబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు ఇవ్వబోతున్నారు. సూర్య భగవానునికి సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించి మీరు తప్పకుండా స్వామివారి ముందు గోవింద నామాలు వినడం, సుప్రభాత సేవలో పాల్గొనడం వంటివి చేయడం వల్ల మీకు ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీకు జరుగుతాయి. చెప్పుడు మాటలు ఎట్టి పరిస్థితులు ఎవరివి వినవద్దు. ఎంత చెడ్డవారైనా, ఎంత మంచివారైనా నమ్మితే చాలా ప్రాణంగా ఇచ్చేటువంటి విధంగా అయితే ఉంటారు. వాళ్ళ కోసం ఎంత దూరమైన ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి అసలు నిరాకరించరు. వీరికి చాలా దూకుడు ఎక్కువ స్వభావం అయితే ఉంటుంది. ఏదైనా కానీ ఈ యొక్క రాశిగల వారికి మాత్రం కొన్ని సరికొత్త విజయాలు సాధించాలనే తపన వీరిలో చాలా ఎక్కువగా మెండుగా ఉంటుంది. అంటే కొత్తగా ఎవరు కనిపెట్టలేని విధంగా కూడా కొన్ని కనిపెట్టాలని, వ్యాపారంలో సైతం సరికొత్త మార్గాలను, సరికొత్త ఆలోచనలను అయితే వీరు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరి యొక్క ఆలోచన భావాలను కూడా కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో అటువంటి వాటి వల్ల ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది కనుక ఆర్థిక లాభం కోసం చాలా జాగ్రత్తతో పనితీరును చేసుకోవడం ద్వారా చాలా మంచిగా అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నంత వారికి అధికారుల మార్పు వలన మీ యొక్క జీవితంలో ప్రమోషన్స్ అనేది మీకు దగ్గరికి వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే హేళన చేసి ఉన్నారో, మీకు ప్రమోషన్ రాదు, ఈ జాబ్లోనే ఉంటావు అని ఉండిపోవాల్సిందే అని అయితే ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉన్నారో, అటువంటి వారికి సైతం మిమ్మల్ని బాధపెడుతూ ఉన్నారో, అటువంటి వారి యొక్క నోర్లన్నీ మూతపడేలాగా మీరు నచ్చినట్టుగా మీకు ప్రమోషన్ రాబోతుంది. మీరు గురించి తెలియక మాట్లాడిన వారందరూ కూడా మీకు జరగబోయే అద్భుతాలను చూసి తప్పకుండా ముక్కు మీద వేలేసుకోబోతున్నారు. ఉద్యోగంలో మార్పు కావచ్చు, వచ్చినప్పుడు కావచ్చు, మీరు సొంతంగా అభిప్రాయాలు తీసుకోకండి. ఎదుటివారి యొక్క కొన్ని సలహాలను కూడా తీసుకోవడం. ప్రమోషన్స్ కాస్త వెనుక వెళ్ళిపోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి.
బదిలీల గురించి మీరు చెప్పిన స్థాయిలో తప్పకుండా అయితే ఉండబోతుంది. ఉద్యోగరీత్యా గనక ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తారనేది కాస్త అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా చూసుకుంటూ ఉండాలి. తోటి సహోద్యోగులతో పాటు మీరు కలిసి ఉన్నట్లే ఉంటారు. కానీ కొంతమంది మీపై ఈర్ష్య ద్వేషాలను కలిగి ఉంటూ ఉంటారు. నమ్మకంగా మీకు ద్రోహాన్ని తలపెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా చాలానే ఉంది. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం మూలాన అంతా శుభసూచకంగానే ఉంటుంది. అటువంటి వారిని మీరు దూరంగా పెట్టడం చాలా మంచిది. రేపటి రోజున తప్పకుండా మీకు ఎన్నో మంచి ఫలితాలైతే రాబోతున్నాయి. మంచిగా అయితే మీకు చాలా భోగభాగ్యాలు, లక్ష్మీ కటాక్షం కూడా లభించబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి చాలా అప్రమత్తంగా ఉండడం ద్వారా కూడా మీకు మంచి శుభయోగాలు అయితే కలగబోతున్నాయి. రేపు ఉదయం తప్పకుండా దైవానుగ్రహం మీపై చాలా మెండుగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున తప్పకుండా మీరు చేపట్టబోయే పనులన్నింటినీ కూడా ముందుగా గణపతి పూజను ఆరాధించి, అలాగే గణపతిని ఆరాధించి గరికమాలను సమర్పించడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే జరుగుతాయి. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీ వెంటే ఉంటూ మీ స్నేహితులు అనేవారు మీకు ద్రోహాన్ని తలపెట్టాలని అయితే చూస్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల నిర్లక్ష్యాన్ని వహించకుండా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా చాలానే ఉంది. మీ యొక్క స్నేహితులు, బంధుమిత్రుల వర్గాలను మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవరి మీద కోప్పడకుండా గొడవలకు దూరంగా ఉండడం కూడా చాలా మంచిగా ఉంటుంది. మౌనాన్ని వహించడం చాలా మంచిది. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా ఎటువంటి వ్యక్తులను కూడా మీరు దుర్భాషలు ఆడడం అయితే అసలు మానుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కోపోద్రేకులు కాకూడదు. మౌనంగా ఉండడం చాలా మంచిది. మాటను చాలా అదుపులో పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గడపబోతున్నారు. కుటుంబ సభ్యుల పట్ల కాస్త ఇబ్బందులకు గురైనప్పటికీ కూడాను కూర్చొని చర్చల ద్వారా సంభాషించుకోవడం ద్వారా అపార్థాలు సైతం తొలగిపోయి బంధాలు గట్టిగా బలపడే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా అయితే ఒక కొత్త వ్యక్తి అయితే మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు మంచి అదృష్ట యోగం, అద్భుత యోగం అయితే కలగబోతుంది. ఆ వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మీకు ఇది వరకే పరిచయం ఉన్న ఒక వ్యక్తి కావచ్చు, మీకు దూరమైన ఒక బంధం కూడా కావచ్చు. మీతోటి విద్యార్థులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వారి అందరి యొక్క సహాయ సహకారాలు సైతం మీపై మెండుగా అయితే ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరు ఇచ్చే సూచనల మేరకు మీ యొక్క వ్యాపారం చాలా అభివృద్ధిగా అయితే ఉండబోతుంది. ఆర్థికంగా చాలా స్థిరపడబోతున్నారు. లక్ష్మీ కటాక్షం మీ వైపు తప్పకుండా అయితే ఉండబోతుంది. రేపటి రోజున దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించి కాలభైరవ అష్టాకముని పఠించడం ద్వారా, వినడం ద్వారా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మృత్యు భయం ఉండదు. రేపటి రోజున తప్పకుండా దైవ యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉండాలంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, అలాగే భగవంతుని నామస్మరణ నిత్యం జపిస్తూ ఉండడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా లభిస్తాయి. రేపటి రోజున నల్లటి కుక్కలకు మీరు ఆహారాన్ని దానం చేయడం, అలాగే నల్లటి గొడుగులు, నల్లటి వస్త్రాలను పేదవారికి సైతం దానం చేయడం ద్వారా మీ యొక్క పాపాలు, పూర్వజన్మ సుకృతాలు అన్నీ కూడా పాపకర్మలు, కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నల్లటి కుక్కలకు మీరు ఆహారాన్ని పెట్టడం, అలాగే పానీయాన్ని అందించడం, మూగజీవాలకు, పశుపక్షాదాలకు కూడా ఆహారాన్ని అందించడం ద్వారా చాలా మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో కలగబోతాయి. మీకు ఉన్నంతలోనే ప్రతి ఒక్కరికి కూడా మీకు సేవ చేయాలని దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతాయి. రేపటి రోజున నల్ల నువ్వులను సైతం దానం చేయవచ్చు. శనీశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా, శని భగవాన్ యొక్క అనుగ్రహం ద్వారా శనిపీడ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. హనుమంతుని వారి యొక్క పూజ చేసుకోవడం ద్వారా కూడా శనిగ్రహ దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున మీరు ఆంజనేయ స్వామిని కూడా దగ్గరలో ఉంటే కుదిరితే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి కూడా వెళ్ళి అక్కడ తప్పకుండా సింధూర పూజ చేయించుకోవడం, తమలపాకు పూజ చేయించుకోవడం ద్వారా కూడా మీకు చాలా మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున మీకు అదృష్టపు రంగులు వచ్చేసి నలుపు, అలాగే నీలం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా మీ యొక్క ప్రయాణాలు సురక్షితంగా చేయడంలో చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం ద్వారా మీకు జరగబోయే అద్భుత యోగాలను చూసి తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై చాలా మెండుగా ఉండడం కోసం తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవాలి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.